హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే రీసెంట్గానే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 650 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా అసిస్టెంట్ క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులు. లక్కీలీ జాబ్స్కి ఏదైనా డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ జాబ్కి సెలెక్ట్ అయితే కూడా శాలరీ అనేది దగ్గరగా ఒక 60,000 రూపాయల వరకు కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టెప్ బై స్టెప్ క్లియర్లీ తెలుసుకుందాం. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. అది కూడా మనకి అసిస్టెంట్ పోస్టులని రిక్రూట్ అయితే చేయడానికి. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ కూడా ఆన్లైన్లో ఉంటుందని చెప్పేసి మెసేజ్ చేశారు. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ని మెన్షన్ చేశారు. ఈ ఇంపార్టెంట్ డేట్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ అప్లై ప్రాసెస్ మనకి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. అలాగే అప్లై చేయడానికి లాస్ట్ డేటు మార్చి 8 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే మనకి ఏప్రిల్ 11వ తారీఖు, మెయిన్ ఎగ్జామ్ అయితే జూన్ 7వ తారీఖు జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఈ డేట్స్ని మనం చూసినట్లయితే మనకి క్లియర్లీ అర్థమైంది ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అరౌండ్ ఒక 6 months లోపు లేదా ఈ ఇయర్ ఎండింగ్ లోపు కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనపడుతుంది. ఎవరైనా ఒక మంచి జాబ్ త్వరగా కావాలి అని ట్రై చేస్తుంటే మీరు ఈ నోటిఫికేషన్ అయితే స్కిప్ చేయకండి. దాని గురించి నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే మీకు ఒక పాయింట్ చెప్పాను. ఈ నోటిఫికేషన్లో 650 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి, అంటే 650 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన ఒక టేబుల్ చూస్తే ఈ పోస్టులు ఏ ఆఫీస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఆల్సో ఏ ఆఫీస్లో ఏ స్టేట్ ప్రమిసెస్లోకి వస్తాయి, తర్వాత చూసుకుంటే ఏ క్యాస్ట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలని క్లియర్గా ప్రొవైడ్ అయితే చేస్తుంది. అయితే ఇక్కడ మొత్తం మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్కి సంబంధించి హైదరాబాద్ ఆఫీస్లో ఒక 11 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కనబడుతుంది. వీటికి తెలుగు స్టేట్స్ వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ ఉంటారు, రిమైనింగ్ వాళ్ళు ఎవరు కూడా కాంపిటీషన్ ఉంటారు. వై బికాజ్ అంటే సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఫైనల్గా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అక్కడ మనకి ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తామో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఫైనల్గా ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే మనకి జాబ్ అయితే ఇస్తారు. ఇక్కడ హైదరాబాద్లో కేటాయించినటువంటి 11 పోస్టులు 5 పోస్టులు జనరల్ కేటగిరీకి, 1 పోస్టు ఎకనామికల్ వీకర్ సెక్షన్, 3 పోస్టులు ఓబీసీ కేటగిరీ, అలాగే ఎస్సీ కేటగిరీకి 2 పోస్టులు అని చెప్పేసి కేటాయించారు. ఎస్టీ కేటగిరీకి సంబంధించి అయితే ఎటువంటి పోస్టులు లేవు. ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏజ్ అనేది బిట్వీన్ 20 to 28 years అని చెప్పారు. అంటే కనీస వయసు 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 సంవత్సరాల వరకు మాత్రమే అప్లై అయితే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ మ్యాక్సిమం 28 సంవత్సరాల రెస్ట్రిక్షన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీ క్యాండిడేట్స్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అవి ఒకసారి చూస్తే ఎస్సీ, ఎస్టీ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ అయ్యి ఉన్నట్లయితే 3 years ఏజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయి ఉన్నట్లయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. దెన్ నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. అంటే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండవలసినటువంటి విద్యా అర్హతలు ఏంటి అనేది మెన్షన్ అయితే చేశారు. వాటి వివరాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనకి మెన్షన్ చేసిన పాయింట్ అట్లీస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ విత్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ అని చెప్పారు. అంటే ఇక్కడ మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ ఆర్బీఐ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై అయితే చేయొచ్చు, బట్ 50% ఆఫ్ మార్క్స్ అయితే మినిమం ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. దానితో పాటు ఇంకొక పాయింట్ని కూడా హైలైట్ చేశారు. పాస్ క్లాస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి ఆ 50% ఆఫ్ మార్క్స్ రిక్వైర్మెంట్ కూడా లేదు. జస్ట్ వాళ్ళు పాస్ అయితే చాలు, అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి దీని అర్థం. ఇక్కడ వివరాలని క్లియర్గా అయితే చూడొచ్చు. వన్స్ మనం ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 stagesలో ఉంటుంది. స్టేజ్ 1లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, స్టేజ్ 2లో మెయిన్స్, స్టేజ్ 3లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వాటి గురించి చూద్దాం. మనం స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి మాట్లాడితే ఈ స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ పేపర్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు ఎగ్జామ్కి సంబంధించి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. క్వశ్చన్స్ కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ అయితే చేస్తుంది. ఎగ్జామ్కి ఇచ్చే టైం చూసుకుంటే 1 hour అంటే 60 minutes అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్.
ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్లో ఉండేటటువంటి టాపిక్స్ చూసుకుంటే టోటల్లీ 3 టాపిక్స్ ఉంటాయి. అందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 30 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్, ఫైనల్లీ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్ అని చెప్పేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ని ఈ విధంగా డిజైన్ చేశారు. వన్స్ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మనం మెయిన్స్కి వస్తాం. ఈ మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ గురించి మాట్లాడితే మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ కూడా సేమ్ మనకి మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్తోనే ఉంటుంది. ఎగ్జామ్ పేపర్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మార్క్స్ కూడా 200 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ ఇక్కడ కూడా సేమ్ 1 మార్క్కి క్యారీ అయితే చూస్తుంది. ఇక ఎగ్జామ్కి అంటే మెయిన్ ఎగ్జామ్కి ఇచ్చిన టైం చూసుకుంటే 135 మినిట్స్ ఇక్కడ టైం చూసుకోవచ్చు. అంటే 2 గంటల 15 నిమిషాలు మనకి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది మెయిన్స్కి సంబంధించి. ఇక మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ని 5 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇందులో రీజనింగ్ ఉంటుంది విత్ 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. ఈచ్ పార్ట్ కూడా మనకి 40 మార్క్స్తో ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ కంప్లీట్ చేసిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు హైదరాబాద్కి అప్లై చేస్తే తెలుగు ఉంటుంది, లేదా వేరే ప్లేస్కి అప్లై చేస్తే వేరే లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా క్వాలిఫై అయిన తర్వాత ఓవరాల్లీ బెస్ట్ మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. శాలరీ అనేది విత్ ఆల్ అలవెన్సెస్ ఈ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 58,514 రూపాయలు అంటే 58,514 రూపీస్ ఆఫ్ శాలరీ అనేది ఎవ్రీ మంత్ క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ ఆన్లైన్లోనే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకున్నాం కదా. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అయితే 50 రూపీస్ ప్లస్ 18% GST, జనరల్ ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి అయితే 450 రూపీస్ ప్లస్ 18% GST. ఎవరైనా సరే ఆర్బీఐ స్టాఫ్ ఈ జాబ్స్కి అప్లై చేస్తుంటే వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. వన్స్ మనం ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్కి సపరేట్ ఎగ్జామ్ సెంటర్స్, మెయిన్స్కి సంబంధించి సపరేట్ ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. మనం హైదరాబాద్ జోన్ పోస్టులకి అప్లై అయితే చేస్తామని చెప్పేసి డిస్కస్ చేసుకుంటే హైదరాబాద్లో పోస్టులకి అప్లై అయితే చేస్తే మనకి ఎగ్జామ్ సెంటర్స్లో ప్రిలిమినరీకి సంబంధించి చీరాల, గుంటూరు ఆర్ విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవైతే ప్రిలిమినరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్. దెన్ నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించి చూసుకుంటే కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు ఆర్ విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్ ఆర్ వరంగల్ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఓవరాల్లీ మనకి రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2026 సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసిన అనిపించినా, లేదు మీకు ఈ నోటిఫికేషన్కి ఏదైనా డౌట్ ఉంది అనిపించినా కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫైనల్లీ ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏవైతే ఉంటాయో అంటే నోటిఫికేషన్ పీడిఎఫ్కి సంబంధించి కానీ అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ కానీ డిస్క్రిప్షన్లో పిన్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేయాలంటే అప్లై అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను.